హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బెల్లం మైసూర్ పాక్ గీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో గీ వేసుకొని అందులో 1.5 కప్ శనగపిండి యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, లేకపోతే పిండి కింద మాడిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ బౌల్లో మనం గీ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 1.5 కప్ పిండికి 1.5 కప్ గీ పడుతుంది, కానీ మనం ఇక్కడ 1 కప్పే యూస్ చేస్తాం. ఆ హాఫ్ కప్ తర్వాత మనం యూస్ చేస్తాం. మీకు మొత్తం గీతో అవసరం లేకపోతే 1 కప్పు గీ, హాఫ్ కప్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని మిక్స్ చేసుకోవాలి, గడ్డలు లేకుండా. ఇలా కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. పిండిని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెలో 1 కప్ బెల్లంని యాడ్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేంత వరకు మరిగించాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పాకం తీగ పాకం కంటే కొంచెం ముదురుగా రావాలి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. అలా వచ్చాక మనం ఇందాక కలుపుకున్న మిశ్రమంని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకం అంతా ఆ మిశ్రమం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇందాక మిగిలిన హాఫ్ కప్ నెయ్యిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అడుగు అంటకుండా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం గీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ గీ అంతా ఆ మిశ్రమంకి పట్టాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గీ అంతా పిండి పీల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆయిల్ రాసుకున్న ప్లేట్లో ఆ మిశ్రమంని వేసుకొని ఈవెన్గా పరుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ కానీ గెంటతో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కొంచెం చల్లారిన తర్వాత దాన్ని పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అది గట్టిగా అయిపోయి కట్ చేయడానికి రాదు. సో ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత అది గట్టిగా అయిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాన్ని బౌల్ ఇచ్చి కొంచెం ట్యాప్ చేస్తే అవి వచ్చేస్తాయి.